చిన్ని, బంటి ఒకే బళ్ళో 6వ తరగతి చదువుతున్నారు. చిన్ని తనకు అప్పజెప్పిన ప్రతి పనీ జాగ్రత్తగా చేసేది. కాని బంటి మాత్రం కొంచెం అల్లరి పిల్లాడు. తన పనులు బాగానే చేసుకున్నా, పక్కవారి పనులు చెడగొట్టి సరదాపడేవాడు. ఒకరోజు బళ్ళో అందరికీ తలా ఒక మొక్క ఇచ్చి వాటిని బడి తోటలో నాటాలని చెప్పారు. పిల్లలందరూ ఎవరి మొక్కను వారు చక్కగా నాటారు. చిన్ని, బంటి కూడా వాళ్ల మొక్కలు నాటారు. బంటి తన మొక్క నాటడం అయిపోగానే చిన్ని మొక్క వైపు చూశాడు. చిన్ని అటు తిరగ్గానే ఆ మొక్క పీకేసి ఏమీ ఎరగనట్టు నుంచున్నాడు. పాపం చిన్ని చిన్నబోయింది. అలా చేసింది బంటి అని తెలుసు. వెంటనే మాస్టారి దగ్గరికి వెళ్లి విషయానికి చెప్పింది. అంతేకాదు, ఒక ఉపాయమూ చెప్పింది. మాస్టారు వచ్చి పిల్లలని వరసలో నిల్చోబెట్టి ఇలా చెప్పారు. పిల్లలు, మన బడి తోటకు ఒక నాయకుణ్ణి ఎన్నుకోవాలి. మీలో అందరికన్నా వేగంగా మొక్క నాటిన బంటి అందుకు అర్హుడు. ఈ రోజు నుంచి బంటి చెప్పింది అందరూ వినాలి. బంటి, ఎవరైనా మొక్కలకి నీళ్లు పోయకపోతే నాకు చెప్పు. సరేనా? ఇక ఈ తోట బాధ్యత నీదే అన్నారు. ఉన్నపళంగా మాస్టారు తనని నాయకుణ్ణి చెయ్యడంతో బంటి పొంగిపోయాడు. వెంటనే తోట పర్యవేక్షణ మొదలుపెట్టాడు. పీకేసిన చిన్ని మొక్కను తనే గబగబా నాటేసి, చిన్ని, మొక్కని జాగ్రత్తగా చూడు అన్నాడు. తన పథకం పారినందుకు, మిత్రుడు మారినందుకు సంతోషించి మాస్టారి వైపు చూసి నవ్వింది చిన్ని. గుడ్డిగా అనుసరించడం మంచిది కాదు. కథ. ఒక రోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంటబెట్టుకుని ఎటో బయలుదేరాడు. దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది. గురువు ఆగి చేపతో సహా ఆ నీళ్లను నోటి నిండా తీసుకు అన్నాడు. అలా కొన్ని దోసిళ్లు తీసుకున్నాడు. శిష్యులు తమ గురువు చేసినట్టు చేశారు. కాని గురువు ఏమీ అనకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అలా వెళుతూండగా మరో చెరువును చేరుకున్నారు. అయితే అందులో చేపలు లేవు. అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒక్కొక్కటి బయటికి తీసి చెరువులో వేయడం మొదలు పెట్టాడు. శిష్యులు ఇది చూశారు. వారు అలా చేయడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చచ్చిపోయిన చేపల్ని బయటికి తీసుకురాగలిగారు. అప్పుడు గురువు ఇలా అన్నాడు. ఓరి బుద్ధిహీనుల్లారా! కడుపులో చేపల్ని సజీవంగా ఉంచడం చేతకాలేదా? అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు? అందుకే అన్నారు, దేన్నీ గుడ్డిగా అనుసరించరాదు అని. కంఠస్థం. రాము, సోము అనే ఇద్దరు అబ్బాయిలు ఇరుగుపారుగు ఇళ్లలో ఉండేవారు. ఇద్దరూ ఒకే స్కూల్లో, ఒకే క్లాసులో చదువుతున్నారు. అయినా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడలేదు. రాము ఎంతో బుద్ధిమంతుడు, తెలివైనవాడు. చక్కగా బడికి వెళ్లి బాగా చదువుకునేవాడు. మంచి మార్కులు తెచ్చుకునేవాడు. సోము ఇందుకు పూర్తి వ్యతిరేకం. బడికి సరిగా వెళ్లేవాడు కాదు. పాఠాలు చదివేవాడు కాదు. ఎప్పుడూ అక్కడ ఇక్కడ గోళీలు, బొంగరాలు ఆడుకుంటూ కాలం వృధా చేసేవాడు. ఇంట్లో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు సోమును కోప్పడేవారు. రాముని చూసి బుద్ధి తెచ్చుకో, వాడు ఎంత బాగా చదువుకుని, మంచి మార్కులు తెచ్చుకుంటూ అన్నాడో చూడు అంటూ రామును మెచ్చుకుని సోమును కోపగించుకునేవారు. దాంతో సోముకి, రాము మీద ఆగ్రహం ఏర్పడింది. రామును ఎలాగైనా దెబ్బతీయాలనుకున్నాడు. పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో ఎవరూ చూడకుండా రాము పుస్తకాలన్నీ బావిలో పడేశాడు సోము. పుస్తకాలు పోయినందుకు రాము బాధపడ్డాడు. వాడి తిక్క కుదిరిందనుకున్నాడు సోము. పరీక్షలు వచ్చాయి. రాము చక్కగా పరీక్షలు రాశాడు. సోము సరిగా రాయలేకపోయాడు. పరీక్ష ఫలితాలు వచ్చాయి. రాము ఫస్ట్ క్లాసులో పాస అయ్యాడు. సోము ఫెయిలయ్యాడు. సోము రాము దగ్గరకెళ్ళి, నీ పుస్తకాలు పోయాయన్నావు కదా, పరీక్షల్లో ఎలా పాసయ్యావు అని అడిగాడు. అందుకు రాము, నేను ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకునేవాడిని. నోట్సులు రాసుకునేవాడిని. అవసరమైన పద్యాలు, సమాధానాలు అన్నీ కంఠస్థం చేసుకున్నాను. అందుకే బుక్స్ పోయినా రాయగలిగాను అని చెప్పాడు. తను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపప అడ్డాడు సోము. ఆ రోజు నుంచి ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవడం ప్రారంభించాడు. ఆలస్యపు రాజకుమారి. ఒకప్పుడు ఓ అద్భుతమైన రాజ్యంలో, పర్వతాలు, నదులు ముద్దాడే చోట, ఒక అందమైన రాజకుమారి ఉండేది. ఆమె పేరు ఎలారా. అందం, శోభ, సంయమనం ఇవన్నీ ఆమెకే లభించిన వరాలే. కాని ఆమె గురించి అందరికీ తెలిసిన ఇంకొక విషయానికి ఉంది, ఆమె చాలా బద్ధకం గలవారు. ఎలారా రాజకుమారికి పనంటే చచ్చే భయం. తల సరిగ్గా బిరుదు చేసుకోవడం కూడా ఇష్టం ఉండేది కాదు.
మంచం తయారు చేసుకోవడం, దుస్తులు ఎంచుకోవడం, లేదా తినే సమయానికి కూడా ఇతరుల సాయమే కావాలని కోరేది. అందరూ ఆమెకు సేవ చేస్తుండేవారు. ఒకరోజు కాషాయపు వస్త్రాలు ధరించిన ముసలమ్మ రాజభవనానికి వచ్చింది. ఆమె చేతిలో వంకరగా వంగిన కర్రతో నెమ్మదిగా నడుస్తూ, ఒక ముహూర్తం విశ్రాంతికి ఇక్కడ ఉండే వీలు కల్పించండి అని కోరింది. అప్పుడే ఎలారా ఆ మార్గంలోకి వచ్చింది. ఆమె ఆ ముసలమ్మను చూసి తిరస్కారంగా నవ్వింది. ఈ రాజభవనం పేదవాళ్లకు ఓ శిబిరమా? ఇక్కడ నుంచి పో. ముసలమ్మ నిదానంగా చూసింది. ఆమె కళ్ళు మెరిసిపోయాయి. నీ చేతులు ఖాళీగా ఉన్నట్లు, నీ హృదయం కూడా ఖాళీగానే ఉంది. కాని త్వరలో నీవు నిజమైన పని విలువ తెలుసుకుంటావు అంది. ఆమె చేతిని ఆకాశంలోకి పైకి తీసి చప్పున మోగించగానే అద్భుతం జరిగింది. ఎలారా ఇక రాజభవనంలో లేదు. ఓ చిన్న, పాడైన గొడుగురాలిన గుడిసెలో కనబడింది. ఆమె ధరించిన రాజకుమారి వస్త్రాలు మాయమై బీదరాలులాగా మారిపోయింది. మంచం లేదు, భోజనం లేదు, సేవకులు లేరు. మంచం పక్కన ఉన్న చిన్న నోటులో ఇలా రాసి ఉంది: పని చేయడం నేర్చుకో, అప్పుడే మళ్ళీ నీవు రాజభవనానికి తిరిగి వెళ్ళగలవు. ఎలారా మొదట భయంతో ఏడవటం ప్రారంభించింది. అరచింది. వాడిన వస్తువులు నేలకేసి కొట్టింది. కాని ఎవరూ రాలేదు. ఆకలి, ఒంటరితనంతో ఆమె విలవిల్లాడింది. చేసేదేమీ లేక ఆమె మొదట మెట్లను ఊడ్చింది. ఆ తర్వాత కొయ్యలు తెచ్చింది. చిన్నగా అన్నం వండి తినటం నేర్చుకుంది. గ్రామస్థులు ఆమెకు దుస్తులు కుట్టడం, పొలంలో పనిచేయడం, సహాయం చేయడం నేర్పించారు. రోజులు నెలలుగా మారాయి. ఒకరోజు ఆమె ఓ వృద్ధుడికి బావి నుండి నీరు తీయడంలో సహాయం చేసింది. అతను నవ్వినప్పుడు మెరుపులు ఆమె చుట్టూ మెరిసిపోయాయి. తర్వాత ఆమె కన్నులు తెరిచేసరికి ఆమె మళ్లీ తన రాజభవనంలో ఉంది. కాని ఇప్పుడు ఆమె భిన్నంగా ఉంది. ఆమె రాజా, రాణుల దగ్గరకు వెళ్లి వినమ్రంగా మోకాళ్ల మీద పడింది. ఇప్పుడు నేను పనిలో గొప్పతనాన్ని తెలుసుకున్నాను. ప్రజల బాధలను అర్థం చేసుకున్నాను. ప్రజలు ఆమెను చూసి సంబరాలు చేసుకున్నారు. ఇలా ఎలారా ఇకపై సేవా మనోభావంతో పాలన చేసే రాజకుమారిగా మారింది. ఆమెను ఇక ప్రజలు పని నేర్చుకున్న రాజకుమారి గా పిలిచారు. నీతి, వంశపారంపర్యం కాదు, పనిపట్ల గౌరవం, అదే నిజమైన రాజసంబంధం. సాధికారత పని ద్వారా వస్తుంది. కోడలి ఉపాయం. రామనాథపురంలో నివసించే సూరమ్మ మహా గయ్యాళి. ఆమె కోడలు లలిత సాత్వికురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటున్నదేమో అని గమనిస్తుండేది. ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ, పుల్లని దోసెలు చేసుకుని ఎర్ర కారంతో నంజుకుని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది. అప్పటినుంచే లలితకు తను కూడా పుల్లని దోసెలు ఎర్ర కారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒకరోజు ఎర్ర కారం తయారు చేసుకుని దోసెల కోసం పిండి రుబ్బి పెట్టుకున్నది. తీరా దోసె వేసుకోబోయేప్పటికి పెనం మీద సుయ్ మని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబా వంటింట్లోకి వచ్చి, అమ్మో, అమ్మో, నాకు తెలియకుండా దోసెలు వేసుకుని తింటున్నావటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోసెలు అన్నీ తానే వేసుకుని తినేసింది సూరమ్మ. లలితకు ఏడుపు వచ్చింది. అయినా సరే, పుల్లని దోసెలు తినాలన్న ఆశ మాత్ర చంపుకోలేకపోయింది. 4 రోజుల తరువాత మళ్ళీ ఎర్ర కారం చేసిపెట్టుకుని దోసెల పిండి రుబ్బి పెట్టుకుంది లలిత. పెనం మీద నుంచి సుయ్ అని శబ్దం రాగానే సూరమ్మ పరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బే, దోసెలు కాదు అత్తయ్యా, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత. సూరమ్మ సరే అంటూ వెళ్ళిపోయింది. మూడోసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం కాలింది లేనిది నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు. అదే తనైతే చూపులతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్ళీ సుయ్ మని శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోసెలు వేసుకుని తినేసింది. ఇక ఆ తరువాత నుంచి ఎప్పుడు దోసెలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత. నీతి: మనల్ని బాధ పెట్టే వాళ్ల నుంచి చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు.